యేసు క్రీస్తును బట్టి మన తండ్రి అయిన దేవుడు, అద్వితీయుడగు మన తండ్రి అయిన దేవుడు మనలందరినీ కూడా పరలోకములో ఆయన సముఖము ఎదుట నిర్దోషులుగా చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. నిష్కలంకులుగా మనమందరము కూడా ఆయన ఎదుట యేసుక్రీస్తును బట్టి మనము ప్రత్యక్షపరచబడాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఒకరోజు అది వస్తుంది, ఒకరోజు రానయ్యున్నది. ఆ రోజున తప్పక మనమంతా కూడా ఆయన సన్నిధిలో, మన తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క సముఖములో మనమంతా కూడా ప్రజెంట్ చేయబడతాము. అయితే దేవుడు మనల్ని ఇలాగా ప్రజెంట్ చేయాలని కోరుకోవట్లేదు, కానీ హీ వాంట్ టు సీ us టు బి పర్ఫెక్ట్లీ ప్రెజెంటెడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసును బట్టి మనమంతా కూడా బ్లేమ్లెస్గా, ఏ స్పాట్ లేకుండా, ఏ బ్లెమిష్ లేకుండా పర్ఫెక్ట్గా ఆయన సన్నిధిలో మనం ప్రజెంట్ చేయబడవలసిన వారమై ఉన్నాము అని తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ పర్ఫెక్ట్. హీ వాంట్స్ us to be presented perfectly in his countenance in the heavens. Hallelujah. Perfect God is having a perfect plan to present us perfectly. Hallelujah. మన దేవుడు ఏమై ఉన్నాడో అలాగే మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఈ భూమి పైన ఒకవేళ దేవుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉంటేనే నిన్ను నేను ప్రేమిస్తాను, నిన్ను నేను స్వీకరిస్తాను అని అనట్లేదు. ఆయన ఆ విధంగా ఎదురు చూడట్లేదు, కానీ ఒక రోజు రాబోతూ ఉంది. ఆ రోజు నువ్వంతా కూడా నీవు పరిపూర్ణముగా నీ యొక్క ఆత్మలో మాత్రమే కాకుండా నీ ప్రాణంలో మాత్రమే కాకుండా నీ శరీరములో కూడాను నీవు అంతయును పరిపూర్ణముగా, పర్ఫెక్ట్గా ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో, ఆయన ముందు నీవు ప్రత్యక్షపరచబడాలి. ఇదే దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక. దీనిని ప్రణాళికగా రచించిన మన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. యేసుక్రీస్తునందు దీన్ని ప్రణాళిక రచించిన మన తండ్రి అయిన దేవుని మనము ఎల్లప్పుడూ మహిమపరచదుముగాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు తెలుసా? ఈ యొక్క భూమి పైన మనల్ని పర్ఫెక్ట్గా చేశాడు. అయితే ఇది మనము మన యొక్క ఫిజికల్ సైట్తో చూసినప్పుడు ఇది మనకు కనిపించకపోవచ్చు. మనం భౌతికంగా చూస్తూ ఉండగా ఎంత పర్ఫెక్ట్గా మనం చేయబడ్డామో ఇది కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఈ పర్ఫెక్షన్ మన ఆత్మలో వచ్చింది కాబట్టి మనము శరీరముగా చూస్తున్నప్పుడు, అనగా ఒక పర్సన్ని యాజ్ అ పర్సన్గా చూస్తున్నప్పుడు మనము ఏ మాత్రము మార్పలేదు. ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఆ శరీరం అలాగే ఉంది. అంటే దేవుడు ఎక్కడ కూడా రక్షింపబడిన తర్వాత నీ యొక్క శరీరాన్ని కూడా నేను పర్ఫెక్ట్గా ఈ భూమి పైన చేస్తాను అని ఆయన వాగ్దానం చేయలేదు. ఈ శరీరము, ఈ భూమి అంతా, ఈ భూయాత్ర అంతా కూడా ఇలాగే ఉంటుంది, అందులో ఎలాంటి మార్పు లేదు. సరే, ఈ పర్సన్ ఫిజికల్గా చూస్తే ఇలా ఉన్నాడు. అయితే ఈ పర్సన్ యొక్క గుణంలో ఏమన్నా మార్పు ఉందేమో, ఒక ఖచ్చితమైన మార్పును చూద్దామని వెతికినప్పుడు అది కూడా చాలా పర్ఫెక్ట్గా కనిపించకుండా పోవచ్చు. దానిని కూడా దేవుడు నేను పర్ఫెక్ట్ చేసి ఉన్నాను అని వాగ్దానం చేయలేదు. ఎందుకంటే ఈ యొక్క భూయాత్ర అంతా కూడా నీవు నీ యొక్క ప్రాణాన్ని, నీ యొక్క సోల్ పార్ట్ని నీవు రీన్యూ చేసుకుంటూనే ఉండవు. నీవు నూతన పరుచుకునే ఈ యొక్క ప్రయత్నంలో ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటావు. కాబట్టి అందులో కూడా నీ యొక్క పర్ఫెక్షన్ని ఒకడు ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఎదురు చూసినా నిరాశే మిగులుతుంది. కానీ ఒక్కటైతే ఉంది, దానిని దేవుడు సదాకాలమునకు పర్ఫెక్ట్గా చేసేసాడు. దానిని దేవుడు ఎప్పటెప్పటికీ ఆయన అనుకున్న స్థాయిలో పరలోకానికి దాన్ని తీసుకెళ్ళినా సరే అది క్వాలిఫై అవ్వగలిగినంత స్థాయిలో ఈ భూమిపైనే మనలో ఉన్న ఒక భాగాన్ని ఆయన పర్ఫెక్ట్గా చేసేసాడు. అదే మనలో స్పిరిట్ని, మనలో దేవుడు నూతన సృష్టిగా చేసిన ఆత్మను ఆయన పర్ఫెక్ట్గా చేసేసాడు. కాబట్టి ఈ భూమిపైన మనల్ని పర్ఫెక్ట్గా ఎవరైనా చూడాలని అనుకుంటే మన ఆత్మను పర్ఫెక్ట్గా ఉంది అన్న దానిని చూసి సంతృప్తి పడాలి, కానీ మిగిలిన వేటిని కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ భూమిపైన నీవు యాజ్ ఎ పర్సన్గా
ఫిజికల్ అపియరెన్స్లో నీ పర్ఫెక్షన్ని దేవుడు ఎదురు చూడట్లేదు. కానీ పరలోకంలో అయితే నీ ఫిజికల్ అపియరెన్స్లో కూడా దేవుడు నిన్ను పర్ఫెక్ట్గా చూడాలనుకుంటూ ఉన్నాడు. నీ ప్రాణంలో అనగా నీ సోల్లో కూడా దేవుడు నిన్ను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయబడాలి. అది నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి నా బిడ్డలైన వారందరూ, నా సంతానమైన వారందరూ కూడా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయబడాలి అని తండ్రి అయిన దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక.